మన ఘంటసాల గ్రామంలో ప్రజలందరికీ మీ గ్రామమే కాకుండా పరిసర గ్రామాల్లో ప్రజలకు కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి ప్రదేశం ఇది. ప్రపంచానికే శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి బుద్ధ భగవానుడు ప్రజలలో ఆర్థిక స్తోమత కానీ కుల మతాలతో కానీ నిమిత్తం లేకుండా మనుషులందరూ ఒకటి అనేటటువంటి సంయమనాన్ని జ్ఞానాన్ని ప్రసాదించినవాడు ప్రబోధించినవాడు గౌతమ బుద్ధుడు. అట్లాగే జలధీశ్వరుడు బహుశా అప్పటికి పురాతన కాలంలో సముద్రం మీ ఊరి దగ్గర దాకా ఉండి ఉంటుంది. ఆ సుదూర కాలంలోనే మన భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలకి వస్త్రాలు అట్లాగే కొన్ని కళాత్మక వస్తువులు ఇటువంటివన్నీ కూడా ఎగుమతి అవుతూ ఉండేవి. విదేశీ వ్యాపారం ఉండేది. అట్లా వెళ్ళేటటువంటి వారు ఆ జలదేశ్వర స్వామికి నమస్కారం పెట్టి మొక్కుకుని వెళ్ళేటటువంటి ఒక పవిత్ర ప్రదేశం అది. ఆ జలదేశ్వరుడు విగ్రహం ఇక్కడ పెట్టారు. అట్లాగే అమరుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు భారతదేశంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీతానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈరోజు ఈ ప్రాంగణంలో ఇక్కడ మన కీర్తిశేషులు గురుపాటి నవనీత కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మన గ్రామము మన పరిసర గ్రామాలకి ప్రజలకు ముఖ్యంగా రాబోయే యువతరానికి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం గడిపిన వాడు డాక్టర్ నవనీత కృష్ణ గారు. ఇందాక సోదరుడు మన చిరంజీవి రామకృష్ణ చెప్పారు. అట్లాగే రంగనాథ్ బాబు గారు కూడా చెప్పారు. నాకు కూడా మీ గ్రామంతో కొద్దిగా దీర్ఘకాలమైనటువంటి సంబంధం ఉంది. మా తాతగారు వద్దే శోభనాథులు గారికి మన రంగనాథ్ బాబు గారి నాన్నగారు వెంకట్రాయలు గారికి సంబంధాలు,